Next problem, if tan x plus 2 tan 2x plus 4 tan 4x plus 8 cot 8x is equal to root 3 ఈ విధంగా ఇచ్చారు. దెన్ ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ x ఈస్ x యొక్క జనరల్ సొల్యూషన్ కనుక్కోవాలి. సో ఇదొక ఫార్ములాని బేస్ చేసుకొని ఉంది. సో ఆ ఫార్ములా ఈ విధంగా ఉంటుంది. tan x ప్లస్ 2 power 1 tan 2 power 1 x. సో తర్వాత 4 ఉంది కదా, 2 square tan 2 square x. అట్లానే నెక్స్ట్ ఉన్నట్లయితే 2 cube tan 2 cube x. ఇలా కంటిన్యూ అవుతూ ఈ ట్యాన్స్లో లాస్ట్ టర్మ్ ఎలా ఉంటుందంటే 2 power n minus 1 tan 2 power n minus 1 x. సో ట్యాన్స్లో లాస్ట్ టర్మ్ ఇది. చివరికి వచ్చేసరికి కాట్ ఉంటుంది, 2 power n కాట్ 2 power n x. ఈ విధంగా ఉంటుంది ఇచ్చినటువంటి ప్రాబ్లం అనేది. సో ఈ మొత్తం కూడా ఈ ఎంటైర్ ప్రాబ్లం యొక్క వాల్యూ, ఈ ఎంటైర్ ఫార్ములా దేంతో ఈక్వల్ ఉంటుందంటే ఇట్ ఈజ్ ఈక్వల్ టు కాట్ ఎక్స్. సో ఈ మొత్తం ఇలా ఎన్ని ట్యాన్స్ ఉన్నప్పటికీ, సో స్టార్టింగ్ నుండి లాస్ట్ టర్మ్ బిఫోర్ టర్మ్ వరకు కూడా అన్ని ట్యాన్లే ఉంటాయి. ఒక చివరి టర్మ్లో కాట్ అనేది ఉంటుంది. సో ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎక్స్ అనేది డబల్ అవుతూ ఉంది. 1 2 4 8 అంటే ఎక్స్ అనేది డబల్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఆ విధంగా ఉన్నట్లయితే సో ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ ట్యాన్స్ ఎన్ని ఉన్నాయి, 1 2 3, థర్డ్ టర్మ్. సో అంటే లాస్ట్ టర్మ్, ట్యాన్స్లో లాస్ట్ టర్మ్ అనేది థర్డ్ టర్మ్. సో ఈ 4ని మనం జనరల్గా 2 స్క్వేర్ అంటే ఈ థర్డ్ టర్మ్ అంటే ట్యానుల్లో లాస్ట్ టర్మ్ ఎలా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది. 2 power n minus 1 tan 2 power n minus 1 x. మరి ఇది థర్డ్ టర్మ్ అని చెప్పుకున్నాం కదా ట్యాన్స్లో, 1 2 3. సో థర్డ్ టర్మ్ కాబట్టి 2 power n minus 1 అంటే 3 minus 1 tan, ఇక్కడ కూడా అంతే 2 power 3 minus 1 x. సో అల్టిమేట్గా ఇదే వస్తుంది, 2 square tan 2 square x. ఓకే, అంటే దాన్ని ఈ విధంగా రిప్రజెంట్ చేయొచ్చు. అంటే ఈ మొత్తం కూడా ఈ ఫార్ములా మోడల్లో ఉంది. సో లాస్ట్ టర్మ్ ఎలా ఉంది, ఇది 2 cube సో కాట్ 2 cube x. ఓకే, ఆ విధంగా. సో ఈ ఫార్ములా మోడల్లో ఉన్నట్లయితే ఈ ఎంటైర్ ఫార్ములా వాల్యూ అనేది కాట్ ఎక్స్. సో ఇది కూడా మనకి కాట్ ఎక్స్ ప్లస్ ఆల్రెడీ ఇది ఐపీఈ ప్రాబ్లం, వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ 4 మార్క్స్ ప్రాబ్లం. ఓకే, సో ఈ మొత్తం కూడా కాట్ ఎక్స్తో ఈక్వల్గా ఉంటుంది, అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో మనకి ఫైనల్గా మన దగ్గర ఏముంది, కాట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు √3. సో దీన్ని మనం ట్యాన్లోకి మార్చుకున్నట్లయితే tan x ఈజ్ ఈక్వల్ టు 1/√3. సో ట్యాన్కి 1/√3 ఎప్పుడు వస్తుంది, అది 30 degreesకి వస్తుంది. అంటే ప్రిన్సిపల్ సొల్యూషన్ ఆల్ఫా అనేది 30 అంటే మనం దాన్ని π/6. ఓకే, ఆ విధంగా తీసుకుంటాం. సో ఇది tan θ ఈజ్ ఈక్వల్ టు k మోడల్లో ఉంది కాబట్టి జనరల్ సొల్యూషన్ ఫార్ములా ఇప్పుడు మనకి θ అంటే x ఈజ్ ఈక్వల్ టు nπ ప్లస్ ఆల్ఫా, n బిలాంగ్స్ టు z. సో nπ ప్లస్ ఆల్ఫా, ఆల్ఫా అంటే మనకి ఎంత వచ్చింది, π/6, nπ ప్లస్ π/6. సో ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ.